అంతారామమయం జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, భగవంతుడు మనకి ఉన్నటువంటి ఇన్ని మాసాల్లో కార్తీక మాసము, మార్గశీర్ష మాసము చాలా విశేషమైనవి. కార్తీక మాసంలో భగవంతుణ్ణి కార్తీక దామోదర అని కొలుస్తాము. అలాగే సాక్షాత్గా భగవంతుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు. అంటే మాసాల్లోకెల్లా మార్గశీర్ష మాసాన్నే నేను అయ్యున్నాను, అలాగే వృక్షాల్లోకెల్లా రావి చెట్టును నేను అయ్యున్నాను అని భగవంతుడు తాను నిర్దేశించిన ప్రదేశాన్ని తాను చెప్పాడు. అటువంటి మహా విశేషమైన మార్గశీర్ష మాసంలో డిసెంబర్ 3వ తారీఖు నుంచి మన కాకినాడ జేఎన్టీయు ఎదురుగుండా ఉండే గ్రౌండ్స్లో విశ్వశాంతి కొరకు సుదర్శన నారసింహ యాగం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతోంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిచే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. 3వ తారీఖున ఉదయం స్వామివారి చేతుల మీదుగా రామపాదుక పట్టాభిషేకం అనేటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతోంది. ఆ తర్వాత 3వ తారీఖు సాయంత్రం నుంచి అంకురార్పణాది కార్యక్రమాలు, అలాగే విశేషమైనటువంటి 7 రోజుల సాప్తాన్నికం అంటే 7 రోజుల కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇందులో చాలా విశేషమైన హోమాలు, యజ్ఞాలు, ప్రత్యేకించి స్త్రీలందరికీ సౌభాగ్యం కావాలి. స్త్రీలందరికీ ముందుగా సౌభాగ్యం కావాలి. ఆ సౌభాగ్యం అభివృద్ధి కోసము పసుపు కొమ్ముల పూజ, వారాహి అమ్మవారికి 1 కోటి పసుపు కొమ్ములతో అర్చనా కార్యక్రమం జరుగుతుంది. అలాగే మనందరికీ కూడా ముందుగా ఏ పని చేయాలన్నా సిరి సంపద కావాలి, లక్ష్మీదేవి కావాలి కదా. కాబట్టి ముందుగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారికి 1 కోటి వెండి పుష్పాలతో అర్చనా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు జరిగేంత మనందరి కోసమే ఇన్ని కార్యక్రమాలు కూడా భగవంతుడు మన చేత చేయించుకుంటున్నాడు. ఇటువంటి కార్యక్రమంలో ఈ కార్తీక మాసంలోని మార్గశీర్ష మాసంలోని మనం చేసే ప్రతి దానము, ప్రతి సేవ, ప్రతి కైంకర్యము ఇవన్నీ కూడా మనందరికీ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ లభించవు. 10 జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఒక వేదం చదువుకునే అర్హత రాదుట. 100 జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒకరికి భోజనం పెట్టేటువంటి అర్హత రాదు. అలాగే 1000 జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒక యజ్ఞంలో పాల్గొనేటువంటి పుణ్యం లభించదట. అంటే ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అంటే అందులో మనందరం పాలు పంచుకుంటున్నాము అంటే మనందరికీ కూడా 1000 జన్మల పుణ్యఫలం ఉండబట్టే ఇటువంటి యజ్ఞ కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వారాహి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి చేసేటువంటి పూజా కార్యక్రమం కేవలం అందరూ భక్తులందరూ, సామాన్య భక్తులు కూడా కూర్చొని ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవాలని చెప్పి కేవలం 516 రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారాహి అమ్మవారికి వెండి పసుపు కొమ్ములతో పూజ, అలాగే లక్ష్మీ అమ్మవారికి 1 కోటి వెండి పుష్పాలతోటి అర్చన. ఆ పూజల కార్యక్రమంలో కూర్చున్న భక్తులకి మళ్ళీ ఆ పసుపు కొమ్ము, ఆ యొక్క వెండి పుష్పం కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసిన ప్రసాదాన్ని, ఆ వెండి పుష్పాన్ని మీరు మీ యొక్క బీరువాలో కానీ ధనాగారంలో కానీ నిల్వ ఉంచుకున్నట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల చక్కగా మీ అందరికి కూడా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కలిగి రుణబాధలన్నీ తొలగిపోతాయి. ఈ కార్యక్రమం విశ్వశాంతి కోసం, అంటే ఈ విశ్వంలో ఉండే సమస్త ప్రాణికోటి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి పెద్దలందరూ కూడా సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మనది 1 రూపాయి అయినా సరే అందులో వినియోగించబడింది అంటే అది మనకి 1000 జన్మల పుణ్యఫలం. 1000 జన్మల పుణ్యఫలం ఉంటేనే ఒక యజ్ఞంలో పాల్గొనేటువంటి అర్హత మనకు లభిస్తుందట. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని కేవలం ఈ యొక్క వారాహి అమ్మవారి పూజ, ఈ 1 కోటి వెండి పుష్పార్చన కూడా సాధారణమైన సామాన్యమైన భక్తులు కూడా కూర్చొని అందుబాటులో రీతిలో చేసి పెట్టాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ యొక్క కార్యక్రమం అందరూ కలిసి పాలు పంచుకొని స్వామివారికి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ జరగదు. 1 కోటి వెండి పుష్పాలతో అర్చన, అందులోని సాక్షాత్తుగా భగవద్ అవతారమైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి మీదులుగా రామపాదుక పట్టాభిషేకంతో కార్యక్రమం ప్రారంభం అవడం అనేది మనందరి భాగ్య విశేషం.
అటువంటి మహానుభావులు మన నగరానికి వచ్చి ఆ రోజున కార్యక్రమాన్ని ఆయన చేతుమీదుగా ప్రారంభం చేయడం మనందరి భాగ్య విశేషం. కాబట్టి ఇటువంటి మాసాల్లో సాక్షాత్గా భగవంతుడే మార్గశీర్షోహం అని, అంటే తానే మార్గశీర్ష మాసం అయి ఉన్నానని చెప్పినటువంటి ఆ మార్గశీర్ష మాసంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం మన కాకినాడ నగర వాసుల, చుట్టుపక్కల నగర వాసులందరూ కూడా అదృష్ట భాగ్య విశేషం. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. జై శ్రీమన్నారాయణ.